నమస్కారం అండి. నా పేరు ఎంబీఎల్ నరసింహమూర్తి అంటారండి. మేము రామశాస్త్రి గారు మీ అందరం మిత్రులం. నేను మా తాతగారు అయినటువంటి పుల్లెల వారి వంశంలో మనవడుగా సత్యనారాయణ శాస్త్రి గారు పుల్లెల శ్రీరామచంద్రుడు గారి వంశం నుంచి వచ్చానండి. మా ఇంటి పేరు మండలేక వారు. మేము 5 సోదరులం. మా ఇంట్లో జ్యోతిష్యం మా తాతల నుంచి ఉందండి. వారి యొక్క ఆ లక్షణాలతోటి వారి తప ఫలం వల్ల జ్యోతిష్యమే విశేషమైనటువంటి నాడీ జ్యోతిష్యం మీద కృషి చేస్తున్నానండి. అంచేత మీతోటి 4 విషయాలు పంచుకుందాం. ఈరోజు మీ సోదరులైనటువంటి గిరి గారి బర్త్డే అవ్వడంతో చాలా ఆనందంగా ఉంది. మిమ్మల్ని ఎప్పుడో కలవాలనుకున్నాను, కానీ ఆ పరమేశ్వరుడు దైవాలు ఈవేళ కలవడం జరిగింది. తమరి పూర్తి పేరు? విశ్వమోహన్ లక్ష్మీపతి. కాకర్లమూడి విశ్వమోహన్ లక్ష్మీపతి. కాకర్లమూడి విశ్వమోహన్ లక్ష్మీపతి గారండి. మీరు ఎంతమంది సోదరులండి? 3 అన్నదమ్ములం అండి, ఒక చెల్లెలు అండి. నాకు నేను పెద్దవాడిని అండి. నా తర్వాత మా పెద్ద తమ్ముడు అండి, ఆ తర్వాత చెల్లెలు, ఆ తర్వాత చిన్న తమ్ముడు అండి రామగిరి శశగిరి ఫ్లూట్ విద్వాంసులు అండి. చాలా సంతోషం అండి, చాలా ఆనందంగా ఉంది. మీరు మీ ఎడ్యుకేషన్ అది కూడా నాన్నగారు స్కూల్లో టీచర్ చేసేవారు, హై స్కూల్లో టీచర్ అని చెప్పారు మీరు. అన్ని ప్రాంతాల్లో తిరగడం వల్ల ఈయన అన్ని చోట్లకి వెళ్ళి అన్ని స్కూళ్ళలో చదువుకుంటూ నిడదవోలులో 10th పూర్తి అయిందండి. ఇంటర్మీడియట్ కూడా పూర్తి అయిందండి. నిడదవోలులో ఇంటర్మీడియట్ 10th క్లాస్ పూర్తి చేశారు. ఆ తర్వాత కాకినాడలో పాలిటెక్నిక్ చేశాను, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ అయినటువంటి పాలిటెక్నిక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేశాను. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సైడ్ చేశారు, బాగుంటుంది. ఆ తదుపరి నెక్స్ట్ మళ్ళీ స్టీల్ ప్లాంట్లో పనిచేశానండి. స్టీల్ ప్లాంట్లో పనిచేశాను. ఈయన ఇంజనీరింగ్గా ప్రవేశించారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్గా. ఆ తదుపరి ఏఎంఐ ఎలక్ట్రికల్ చేశానండి. ఏఎంఐ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చాలా కష్టతరమైనటువంటి కోర్స్ అది. అటువంటి ఇంజనీరింగ్ను కంప్లీట్ చేసి ఈ జ్యోతిషంపై ఉండేటువంటి మక్కువ చేత 2015లో 2015-17లో ఎంఏ జ్యోతిష్యం పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ హైదరాబాదులో ప్రత్యేకంగా విశేషమైన కృషి చేస్తూ అనేక మందికి జ్యోతిష్యం యొక్క సలహాలు, వాస్తు సలహాలు, ముహూర్త భాగంపై అవగాహన కల్పిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం అండి. మీకు మా ఛానల్ పేరు తమ్ముడు గారు మేము చేస్తూ ఉంటామండి కార్యక్రమాలు, ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, సంగీత కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. అదేవిధంగా నాడీ జ్యోతిష్యం మీద నేను ఒక ఛానల్ రన్ అవుతోందండి. అంచేత మీ ఆశీర్వచనాలు మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఆనందదాయకంగా ఉంది. అసలు జ్యోతిష్యం అనేది మనిషికి ఎలా ఉపయోగపడుతుంది అన్న దాని మీద మీ అభిప్రాయాలు మాకు పంచుకుంటారని తెలియజేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు